మోదీ 11 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. విద్యుత్, ఎరువులు, రైతు సంక్షేమం వంటి అంశాలపై చర్చించాలంటే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ కు ఉండాలని ప్రశ్నించారు. మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, రైతుల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చామని అన్నారు. కేంద్రం చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై కాంగ్రెస్ కు మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. చర్చకు సిద్ధమైతే ఎప్పుడైనా సమయం, వేదిక చెప్పాలంటూ కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. నరేంద్ర గారి నాయకత్వంలో ఎరువుల కొరత లేదు. ఎవరికి కావాలన్నా, ఎంత కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎక్కడ కావాలన్నా కూడా ఈరోజు ఒక్క రూపాయి పెంచకుండా లక్షలాది రూపాయల సబ్సిడీ ఇస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలుగా ఏ రకంగా రైతులకు విద్యుత్తును అందిస్తా ఉందో ఇది కాంగ్రెస్ వాళ్ళని సవాల్ చేస్తా ఉన్నాను. ఈ విషయంలో చర్చకు వస్తారని అడుగుతున్నాను. అది కరెంటు విషయంలో చర్చకు వస్తారా? ఎరువుల విషయంలో చర్చకు వస్తారా? ఎరువుల సబ్సిడీ విషయంలో చర్చకు వస్తారా? రైతులకు ఇస్తున్నటువంటి రైతుల కిసాన్ సన్మాన్ నిధి విషయంలో చర్చకు వస్తారా? మీ ముఖానికి ఏదైనా చేశారని అడుగుతా ఉన్నాం. నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఈ 11 సంవత్సరాల పరిపాలన సందర్భంగా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.